ప్రభా నీ స్తోత్రాలు ప్రభా. లాజరు చనిపోయాడు, 4 దినములైనది. ప్రభా శరీరం కుళ్ళిపోయి వాసన పట్టి ఉండవచ్చని అటు ప్రాంతం వాళ్ళందరూ అనుకున్నారు. అక్క చెల్లెలు కూడా అనుకున్నారు. కానీ ప్రభువా, అతను మిమ్మల్ని నమ్ముకున్నారు కాబట్టి వాళ్ళు మీపై వాళ్ళ భారాన్ని ఉంచారు ప్రభా. వాళ్ళకి తల్లివి నువ్వే ప్రభా, తండ్రివి నువ్వే ప్రభా. ప్రభా, వాళ్ళ బోధికుడు నువ్వే ప్రభా, రక్షకుడు నువ్వే ప్రభా. కనుక నా ప్రభా, మీరు వాళ్ళ హృదయంలో మీరున్నారు, వాళ్ళ ఇంట్లో మీరున్నారు. కనుక వాళ్ళ దగ్గరికి మరణం రాలేదు అన్నావు ప్రభా. ఎందుకు మరణం రాలేదు అని నువ్వు చెప్పావంటే ప్రభువా, ఆత్మీయుల్ని చనిపోయారని అనవద్దు. ఆత్మీయులు ఇదిగో మరి వాళ్ళ ఆత్మ శరీరాన్ని విడిచినా వాళ్ళ ఆత్మ పాతాళానికి పోదు కాబట్టి, వాళ్ళ ఆత్మ ఎక్కడ ఇరుకులో ఉండదు కాబట్టి, నా ప్రభా వాళ్ళు చనిపోయారని అనవద్దు. వాళ్ళ తీర్పు అయ్యేదాకా కూడా వాళ్ళు నిద్రించారని అనాలి అని, ఆత్మీయులను ప్రభా చనిపోయారు అనకూడదు అని నీ వాక్యం సెలవిస్తుంది ప్రభా. మరి లాజరు రోగి అయ్యున్నాడు, మరణించే స్థితిలో ఉన్నాడు ప్రభా. వెంటనే వాళ్ళ అక్కలు ప్రభా మరి మీ యొద్దకు ఒక మనిషిని పంపారు. ప్రభా నువ్వు ప్రేమించిన వాడు రోగి అయి ఉన్నాడు అని చెప్పారు. వాళ్ళు చెప్పిన 4 దినాలకు వచ్చును ప్రభా. చనిపోయి సమాధి చేయబడిన లాజర్ని కుళ్ళిపోకుండా ప్రభా శరీరాన్ని కాపాడావు, శరీరం చుట్టూ కంచి వేశావు. మరి శరీరాన్ని నిడిచిపోయిన ఆత్మకి మరి ప్రభా మీ కేక వినపడినట్టు చేశావు. మీరు కేక వేశావు, లాజర్ లెమ్మన్నావు. అనగానే లాజర్ ఆత్మ వచ్చింది, ప్రభు ముందుకు రాలేదు, సమాధిలోనికి వెళ్ళిపోయినది. ప్రభా సమాధిలోనికి పోయి తను లాజర్లో ప్రవేశించి తిరిగి లేచింది కాబట్టి నీ స్తోత్రాలు ప్రభా. నా ప్రభా లాజర్ను లేపినట్టు ఈ రాత్రి ప్రభా వ్యాధులు ఉన్న బిడ్డల్ని, రోగములు ఉన్న బిడ్డల్ని, సమస్యలు ఉన్న బిడ్డల్ని, ఇరుకుల్లో ఉన్న బిడ్డల్ని ప్రభా, సంతానం లేకుండా ఉన్న బిడ్డల్ని ప్రభా, బలహీనత ఉన్న బిడ్డల్ని, యాక్సిడెంట్లు అయిన బిడ్డల్ని నా ప్రభా అనేకుల్ని ప్రభా కొట్టుమిట్టులాడుతున్న ప్రతి దుఃఖ వ్యాధుల బాధలు ఉన్న బిడ్డల్ని దర్శించి వారిని కూడా విడిపించి వారిలో ఉన్న ప్రతి శోధన కీడుని గద్దించి లాజర్ని లేపినట్టు వాళ్ళందరినీ రాత్రి స్వస్థపరిచి ఎవరికి ఏ విధమైన సహాయం కావాలో విడుదల చేసి మీరే ప్రభా వాళ్ళని బిడ్డలుగా వారికి కూడా ఈ దినము ఎందరిని సహాయం కోసం చూస్తున్నారో వారందరికీ తల్లివై తండ్రివై దేవుడివై కాపురవై వాళ్ళని లేవనెత్తమని ప్రభువును ప్రియుడిని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.